పల్నాడు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరుపేట పర్చూరి జాతీయ రహదారిపై పనుమర్తి వద్ద ఎదురుగా వస్తున్న డంప్ లారీ ఓ బస్సును ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనమయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరుపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరో 2 ప్రయాణికుల జాడు కూడా ఇంకా లభ్యం కాలేదని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామాలకు వచ్చారు ప్రజలు. ఓటు హక్కు వినియోగించుకునే తర్వాత క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. బాపట్ల ప్రాంతం నుంచి హైదరాబాద్ కు ప్రైవేట్ బస్సు నడుస్తుంది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది జనగాం, గోసరపూడి, నేలేపాలెం గ్రామాలకు చెందిన వారిగా తెలుస్తుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం అన్నంబట్లవారిపాలెం, పసుమరు గ్రామాల మధ్య కంకర్ డంప్ లారీ బస్సును ఢీకొట్టింది. కొద్దిసేపటికే డంప్ లారీలో మంటలు చెలరేగగా అతివేగం కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. పోలీసులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని 108 సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి పసుమరు విలేజ్ లిమిట్స్లో చిలకలూరుపేట రూరల్ కేసు లిమిట్స్ దాంట్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాంట్లో లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్కి చెందిన ట్రావెల్స్ బస్సు చిన్నగంజాం నుంచి హైదరాబాద్కి 42 మంది ప్యాసింజర్స్తో రాత్రి 12 గంటలకు బయలుదేరింది. కరెక్ట్గా సుమారు 1 గంట సమయానికి పసుమరు దగ్గరికి వచ్చేసరికి టిప్పర్కి ఎదురుగా వస్తున్న మన చిలకలూరుపేట నుంచి పర్చూరు వైపు వెళ్తున్న టిప్పర్కి ఢీకొనటం వల్ల ఆ ప్రమాదంలో టిప్పరు మరియు అట్లాగే బస్సు కూడా 2 యాక్సిడెంట్ జరిగి 2 కూడా తగలబట్టడం జరిగింది. మొత్తం కూడా మంటల్లో లేకపోయింది. దాంట్లో ప్యాసింజర్స్ మొత్తం 42 మంది ఉన్నారు. దాంట్లో 7 మంది వెంటనే దిగిపోవడం జరిగింది. దాంట్లో 5 చనిపోయారు. టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయారు. మొత్తం 6 మంది చనిపోయారు. 3 చనిపోయిన వాళ్ళు దాంట్లో ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఫ్యామిలీ. వాళ్ళ మనవరాలు ఖ్యాతి అనే ఆమె 3 కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళు 3 కూడా చిన్నగంజాం దగ్గర నేలాపాలెం విలేజ్కి చెందిన వాళ్ళు. అట్లాగే ట్రావెల్స్ బస్సు చెందిన డ్రైవరు, ఆయన పేరు ఇంకా షరీఫ్ అని అంటున్నారు. అట్లాగే ఆయన వెనకాల కూర్చున్న ఒక ప్యాసింజర్ కూడా చనిపోవడం జరిగింది. 5 టిప్పర్ డ్రైవర్ హరి సింగ్ అనే అతను కూడా చనిపోవడం జరిగింది. ఇది అక్కడ సీన్ని బట్టి చూస్తే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది ఏంటంటే బస్ డ్రైవరు బాగా ర్యాష్గా వచ్చినట్టు ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చేసి టిప్పర్ని దిగినట్టుగా కనిపిస్తుంది. అతను లెఫ్ట్కి రోడ్డు ఉన్నా కూడా రైట్కి వచ్చి బస్సును దిగినట్టు కనిపిస్తుంది. దానివల్ల కేసు నమోదు చేసుకుంది. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 6 సజీవ దహనమైనట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పల్నాడు జిల్లాలో గత రాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రకాశం జిల్లా చిన్నగంజాయం నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు యూగురుపాలెం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ టిప్పర్ అతివేగంతో వచ్చి ఢీకొనడంతో ఇరువైపులా మంటలు వ్యాపించడంతో 2 దహనం కావడం జరిగింది. ఇందులో 6 ప్రయాణికులు, అంటే 2 డ్రైవర్లతో సహా 6 ప్రయాణికులు మొత్తం సజీవ దహనం కావడం జరిగింది. అలానే చూసినట్లయితే కనుక మిగిలిన వారికి కూడా గాయాలు అవడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బస్సుని టిప్పర్ అతి వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా చూడటం జరిగింది. అతి వేగంగా ఢీకొన్న సమయంలోనే పూర్తిగా మంటలు అలుముకోవడంతో ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా కేకలు వేయటము, ఆవిది పూర్తిగా చూసినట్లయితే కనుక అగ్నికి ఆహుతి కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బాపట్ల జిల్లా చీరాలకు చెందినటువంటి అంజీ అనే డ్రైవరు, అలానే ఉప్పుగుంటూరు కాశీ నేలాయిపాలెం గ్రామం చిన్నగంజాయి మండలం, అలానే ఉప్పుగుంటూరు లక్ష్మి నేలాయిపాలెము, ముక్కుపట్టి ఖ్యాతి సాయిశ్రీ నీలగంజాయం, ఇలా మొత్తం ఈ 4 కూడా ఒకే గ్రామానికి చెందిన వారై ఉన్నారు. అలానే మరో 2 పేర్లు తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. వీరు మొత్తం కూడా ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సొంత గ్రామాలకు వచ్చి మళ్ళా తిరుగు ప్రయాణం హైదరాబాద్ వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగిందని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఘటనా స్థలానికి పల్నాడు జిల్లా ఎస్పీ అలానే కలెక్టర్ వీరందరూ కూడా చేరుకొని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాత్రి సమయంలో 1:30-2 గంటల మధ్య ఇటువంటి ఘటన నమోదు కావడంతో అక్కడ ఎవరైతే
గాయాలతో ఇబ్బంది పడ్డారు. వారందరినీ కూడా చిలుకూరుపేట నుంచి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు కూడా తరలించడం జరిగింది. ప్రధానంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నటువంటి నేపథ్యం ఒక్కసారిగా హఠావుటిన అతివేగంతో వచ్చినటువంటి లారీ బస్సును ఢీకొనడంతో ఆయిల్ ట్యాంక్ నుంచి మంటలు వ్యాపించి బస్సు ఆ లారీ టిప్పర్ లారీ కూడా పూర్తిగా అగ్నికి ఆవుతాయని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే కొంతమంది ఎవరైతే బస్సులో కాలిపోయి ఉన్నారో వారి యొక్క మాంసం ముద్దలో కూడా బస్సులోనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఆ బస్సులో వాడు రిజర్వేషన్ చేసుకున్నాయి. అలానే ఎంతమంది ప్రయాణించినటువంటి వివరాల ప్రకారం వీళ్ళు పలానా గ్రామానికి చెందిన వారే కానీ వారి డెడ్ బాడీలు చూసి అయితే గుర్తుపట్టే పరిస్థితి కనుక లేకుండా ఉండడం జరిగింది. అంటే పూర్తిగా అగ్ని ఆవితే కాలిపోవడంతో అక్కడ చూసే వారికి కూడా హృదయ విచారకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. హైవే మీదనే పూర్తిగా దహనమైనటువంటి ఆ టిప్పరు అలానే బస్సు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ పక్కనే టెంట్ చేసి వారికి సంబంధించినటువంటి శవపంచనామా రిపోర్ట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఎవరైతే ఆ గ్రామాలు ఉన్నారో ఆ గ్రామాలకు సంబంధించిన వారు కూడా ఉన్నారో ఏందనే విషయం మీద కోసం హఠావుటిన ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రధానంగా చూస్తే ఆయిల్ ట్యాంక్ ఉన్న వైపు టిప్పర్ ఢీకొనడంతో ఒకసారి ఫైర్ మంటలు వచ్చేసి అగ్నికి ఆవితైందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, క్షతగాత్రుల పరిస్థితి ఏంటి, వారు ఎలా ఉన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసా? ఇంకా ఈ బస్సులో 6 అగ్ని ఆవిత కావటమే కాకుండా ఇంకొక 30 మంది చిల్లర బస్సులో ఉన్నారు. వారికి గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి చిలకలూరుపేట వైద్యశాలకు కొంతమందిని అలానే మరిగైన వైద్యం కోసం కొంతమందిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు కూడా తరలించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే నైట్ జరిగినటువంటి అర్ధరాత్రి జరిగిన సమయంలో కావడంతో ఎవరికి వారు బీచ్లు పోయి మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మేము ఊహించని విధంగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఇరువురు డ్రైవర్లు టిప్పర్ ఇటు ఆ బస్సు డ్రైవరు చనిపోవడంతో బస్సు పూర్తిగా అక్కడనే ఆగిపోయేటువంటి పరిస్థితి ఉండటం కూడా జరిగింది. అయితే ఈ ప్రమాదంలో చూసినట్లయితే కనుక ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్ కు సంబంధించి ఆ ఫైర్ సేఫ్టీ ఉన్నా కానీ అవి ఓపెన్ చేసుకునే లోపులోనే అత్యవసర ద్వారాలు ఓపెన్ చేసుకునే లోపులోనే ఈ ప్రమాదం జరిగి ప్రమాదం మొత్తం కూడా అగ్నికి ఆవిరి కావడం కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.